తెలంగాణ భవన్ దగ్గర బాల్క సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి పిఎస్ లో ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన నాంపల్లి పిఎస్ కి తరలించారు. అక్కడి నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, నాంపల్లి పోలీస్ స్టేషన్ కి బాల్క సుమన్ లోపలికి వెళ్ళిన తర్వాత అతన్ని వెహికల్ దింపడంతో నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు బాల్క సుమన్. అతని పైన దాదాపు 6 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం మొత్తం 2 టీంలు, అంటే ఒక ఏసీపీతో పాటు ఇన్స్పెక్టర్, 2 ఎస్ఐలు, మొత్తం 4 బాల్క సుమన్ని తీసుకొని వచ్చారు. బాల్క సుమన్ వెంట అడ్వకేట్ కూడా ఉన్నాడు. లక్ష్మణ్ అడ్వకేట్ని కూడా అదే వెహికల్లో ఎక్కించుకొని లోపలికి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం బాల్క సుమన్ని స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు ఐఓగా ఉన్న 2 ఆఫీసర్లు అతన్ని విచారించే అవకాశం అయితే ప్రస్తుతం కనబడుతుంది. ప్రస్తుతం అతన్ని విచారించడానికి ముందుగా కొంత సమయం ఇస్తారు. సమయం ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత అతన్ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే తీసుకురాగానే ప్రస్తుతం అతన్ని ఒక రూమ్లో ఉంచి అతన్ని కొద్దిసేపు అతన్ని వదిలేస్తారు. ఆ తర్వాత అడ్వకేట్ కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి అడ్వకేట్ తోటి మాట్లాడడానికి కొద్దిసేపు సమయం ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఆ తర్వాతనే అతన్ని ప్రశ్నించడానికి లోపలికి ఇన్స్పెక్టర్, ఏసీపీతో పాటు ఐఓ, కేసుకు సంబంధించిన ఐఓ, మొత్తం 3 లోపలికి వెళ్ళి అతన్ని విచారించే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఈ వ్యాఖ్యలు ఏవైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో బాల్క సుమన్ ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? కావాలని వ్యాఖ్యలు చేశారా, లేదా బీఆర్ఎస్కి సంబంధించిన అనుబంధ కార్మిక సంస్థ సింగరేణికి సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో, యూనియన్ ఏదైతే ఉందో, ఆ యూనియన్ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా? అసలు ఏంటి కారణం ఏంటి? ఎందుకు సింగరేణికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంటూ చెప్పడం జరిగింది అన్న దానికి సంబంధించి ప్రధానంగా విచారించే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించిన సెక్షన్స్ ఇప్పటికే నమోదు చేశారు. మరొక వైపు లీగల్ టీం ఏదైతే ఉందో బాల్క సుమన్కి సంబంధించిన లీగల్ టీం, వాళ్ళు కూడా యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఇప్పటికే సిద్ధం చేసి ఉంచడం జరిగింది. కోర్టులో కూడా మూవ్ చేశారు. కానీ హాలిడేస్, వెకేషన్ ఉండడంతో కోర్టుకి రెగ్యులర్ కోర్టు స్టార్ట్ కావడానికి గురువారం వరకు సమయం ఉంటుంది. కాబట్టి ఆ టైం వరకు ఖచ్చితంగా యాంటిసిపేటరీ బెయిల్ అనేది రాదు. ఈ లోపలనే పోలీసులకు సమాచారం అందిందనేది కూడా లీగల్ టీం చెప్తూ ఉంది. అంటే యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించిన సమాచారం రావడంతో ఇవాళ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు అనేది కూడా ప్రస్తుతం లీగల్ టీం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి లీగల్ టీం కొద్దిసేపటి క్రితం పోలీసులు ఎప్పుడైతే బీఆర్ఎస్ భవన్ దగ్గరికి వచ్చారో వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా అరెస్టుకు సంబంధించిన అంశాలను కూడా వాళ్ళతో మాట్లాడారు. ఈ అరెస్టుకు సంబంధించి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, అలాగే అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకొని వెళ్తారు అనే విషయాలని లీగల్ టీం పూర్తిగా పోలీసులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుండి బీఆర్ఎస్ భవన్ నుండి ఎప్పుడైతే భవన్ నుంచి బయటికి వచ్చాడో వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్లో అయితే బాల్క సుమన్ ఉన్నారు. అతన్ని విచారించడానికి అవసరమైన ఏర్పాట్లు ఒకవైపు కొనసాగుతున్నాయి. మరొక వైపు అతని పైన నమోదైన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బాల్క సుమన్ పైన అవన్నీ కూడా వర్తించవనేది లీగల్ టీం చెప్తూ ఉంది. అతను చేసిన వ్యాఖ్యలకు కావచ్చు, నాంపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్స్ కావచ్చు, ఇవేవి కూడా వర్తించవంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఒకవైపు అయితే లీగల్ టీం ఒకవైపు ప్రశ్నించే పరిస్థితి, వాళ్ళతో విచారించే పరిస్థితి మనకు కనబడుతుంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ప్రస్తుతం బాల్క సుమన్ లోపల ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి అంటే ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఏం జరుగుతుంది, ఎలాంటి విచారణ జరగబోతుంది, మరింత సమాచారాన్ని మన ప్రతినిధి రవి అందిస్తారు. ప్రస్తుతం నాంపల్లి పిఎస్కు బాల్క సుమన్ను తీసుకొని వచ్చారు. ప్రస్తుతం లోపల స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఇప్పటికే బాల్క సుమన్ పైన నమోదైనటువంటి కేసుల్లో కూడా చూస్తే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు అనేటటువంటి సెక్షన్స్ తన పైన ఉన్నాయి. అందులోనూ ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే విధంగా ప్రేరేపించాడు, ప్రజలను రెచ్చగొట్టాడు అనే దానిపైన సెక్షన్ ఉంది. కాబట్టి వాటిపైన విచారించబోతున్నారు. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది కూడా తను మాట్లాడినటువంటి రికార్డును, అదేవిధంగా ఆ ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు బాల్క సుమన్ పైన. సో ప్రస్తుతం కొన్ని సెక్షన్స్ను కూడా తన పైన యాడ్ చేశారు. ముఖ్యంగా ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే విధంగా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా
తను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయనే దానిపైన కేసులు నమోదు చేశారు కాబట్టి దానిపైన తను మాట్లాడినటువంటి ఫుటేజ్ని అంతా కూడా బాల్కసుమన్ ముందు ఉంచి వాటన్నిటిని కూడా తన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నేరుగా కోర్టుకు తీసుకొని వెళ్ళే అవకాశం కూడా ఉంది. అయితే ఎప్పుడైతే ఆనంద్ అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ ఫుటేజ్ను కూడా దాంతోపాటు జత చేశారు కాబట్టి అందులో నమోదు చేసినటువంటి సెక్షన్స్ కూడా చూస్తే 326, అదేవిధంగా 351, 353, 61, 1984 సెక్షన్ 4 కింద ఉన్న ఈ సెక్షన్స్ అన్నింటినీ కూడా తన పైన ప్రస్తుతం పెట్టారు. సో ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. అటు బాల్కసుమన్ను అరెస్ట్ చేయడానికి తెలంగాణ భవన్కు పోలీసులు వచ్చినటువంటి టైంలో కూడా ముందుగా సరౌండింగ్స్లోనే ఉన్నారు. బాల్కసుమన్ లోపల ఉన్నాడా లేదా బీఆర్ఎస్ భవన్లో అనేటటువంటి విషయాన్ని పోలీసులు సేకరించారు. ఎప్పుడైతే బాల్కసుమన్ లోపల ఉన్నాడు అనేది గ్రహించారో ఇమీడియట్గా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. లోపలికి వెళ్తున్నటువంటి పోలీసులను కూడా కార్యకర్తలు అడ్డుకోవడం, పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం, కార్యకర్తలంతా ఒక్కసారిగా గేట్ బయటకు వచ్చి ఆందోళన చేశారు. గేట్ బైఠాయించారు. పోలీసులను అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించారు. ఆ టైంలో ఈవెన్ ఏసీపీ ప్రవీణ్ కూడా వచ్చి తను చెప్పారు, విచారణ నిమిత్తం మాత్రమే వచ్చాము, తనపైన నమోదైనటువంటి కేసులు ఉన్నాయి, దానిపైన విచారణ కోసం వచ్చామని చెప్పి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఆ కొద్దిసేపటికి బాల్కసుమన్ నేరుగా బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాడిన తర్వాత గేట్ బయటకు వచ్చిన తర్వాత పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ భవన్ నుంచి బాల్కసుమన్ను నాంపల్లి పిఎస్కు తీసుకొని వస్తున్నటువంటి టైంలో కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ వెహికల్ను బాల్కసుమన్ ఎక్కించినటువంటి పోలీస్ వెహికల్ను కార్యకర్తలు అడ్డుకోవడం, కారు పైకి ఎక్కేటందుకు కూడా ప్రయత్నించారు. వాళ్ళందరినీ చెదరగొట్టిన తర్వాత నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం బాల్కసుమన్ ఏదైతే ఉద్దేశపూర్వకంగా తను చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ ఫుటేజ్ని అంతా బాల్కసుమన్ ముందు ఉంచి తనను దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. తను ప్రజాస్తులను ధ్వంసం చేయాలి అనేటటువంటి విధంగా మాట్లాడాడు. ముందుగా సింగరేణి భవన్కు అందరూ తరలి రండి, మీరు అక్కడ మనం వాటిని ధ్వంసం చేద్దాము అనేటటువంటి విధంగా మాట్లాడాడు. అదేవిధంగా రైలు రోకలను నిర్వహిద్దాం, రైళ్లను కూడా ధ్వంసం చేద్దాం అని చెప్పి తను ఇచ్చినటువంటి స్పీచ్ ఉంది. ఆ ఫుటేజ్ను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. దాన్ని బాల్కసుమన్ ముందు ఉంచి తను ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు అనే దానిపైన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. అయితే ఉదయం ఎప్పుడైతే బాల్కసుమన్ను అరెస్ట్ చేస్తారో అనే విషయం తెలుసుకున్నారో తన తరఫు అడ్వకేట్స్ కూడా బీఆర్ఎస్ భవన్కు చేరుకున్నారు. పోలీసులతో వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. తప్పుడు సెక్షన్లను పెట్టారు, అక్రమంగా సెక్షన్లను నమోదు చేశారు. ప్రజాస్తులను ధ్వంసం చేయాలి అనే విధంగా తను చేసినటువంటి వ్యాఖ్యలు ఓకే, కానీ ఎక్కడ ధ్వంసం కాలేదు. ఇన్ కేస్ ధ్వంసం అయితే ఎలాంటి సెక్షన్లు అయితే పెడతారో వాటిని అందులో పెట్టారు. ముఖ్యంగా 1984 సెక్షన్ 4 కింద ఏదైతే పెట్టారో ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అనేది అయితే ఉందో అది ధ్వంసం కాలేదు, రైట్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది. తను ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఇమ్మీడియట్గా ప్రజాస్తులు ఏవైనా ధ్వంసం అయి ఉంటే దాని కింద సెక్షన్ నమోదవుతుంది తప్ప ఇది అప్లికేబుల్ కాదు అనేటటువంటి విషయాన్ని అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. సో కానీ ఇప్పటికే తనపైన నమోదైనటువంటి సెక్షన్ల ప్రకారం చూస్తే తను ప్రజాస్తులను ధ్వంసం చేయాలి అని తను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ప్రేరేపితంగా తన వ్యాఖ్యలున్నాయి. ప్రజల్లో విద్వేషం, అల్లర్లు, శాంతి భద్రతలను సమస్యలు తలెత్తే విధంగా తను మాట్లాడాడు అనే దానిపైన సెక్షన్స్ నమోదు చేశారు కాబట్టి వాటన్నిటిపైన తన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత మరి నేరుగా కోర్టుకు తీసుకొని వెళ్ళే అవకాశం కూడా ఉంది. స్వాతి.